ప్రతిరోజు రాత్రి ఒక తలకాయ లేని పెద్ద మనిషి ఒక పర్టికులర్ ప్లేస్‌కి వచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ తలకాయ లేదు అంటే బుర్ర లేదని గాదు. నిజంగానే తలకాయ లేదని. వేడిగా ఉంది గదా! ఒక తలకాయ లేని మనిషి ఏంటి ఒక పర్టికులర్ ప్లేస్‌కి రెగ్యులర్‌గా వచ్చిపోవడం ఏంటి? అది కూడా గుర్రం ఏసుకొని. ఇంకో వియర్డ్ థింగ్ ఏంటో చెప్పనా? అతన్ని తలకాయ వెతుక్కోవడానికి అతను రెగ్యులర్‌గా వస్తున్నాడు అని చెప్తున్నారు. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి జ్వరంగా ఉంది. జలుబు గూడా ఉంది. సో, డోంట్ మైండ్ అబౌట్ మై వాయిస్. కొంచెం కంటెంట్ మాత్రమే చూడండి. అయితే ఇది మిస్టరీనా? మైథాలజీనా? సూపర్ న్యాచురల్ బిలీఫా? లేక నిజంగానే ఒక డెడ్లియెస్ట్ క్రీపీ ఫ్యాక్టా అనేది మనం ఈరోజు ఛేదించేద్దాం. అలానే ఈ స్టోరీ వెనకాల ఉన్న లెజెండ్ ని కూడా కనిపెట్టేద్దాం. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఖచ్చితంగా మామూలు వ్యక్తి అయితే కాదు. హీ వాజ్ ఎ గ్రేట్ వారియర్. అన్ఫార్చునేట్ గా ఇలా అయింది కానీ లేకపోతే మన కాలభైరవుడికి ఉన్నంత చరిత్ర ఉంది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే న్యూయార్క్ లో స్లీపీ హ్యాలో అనే ఒక చిన్న విలేజ్ ఉంది. విలేజ్ చిన్నదే కానీ హిస్టరీ మాత్రం చాలా పెద్దది. అక్కడ విలేజర్స్ చెప్పేది ఏంటంటే దిస్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ హాంటెడ్. గోస్ట్స్, స్పిరిట్స్ అండ్ ద మోస్ట్ టెరిఫైయింగ్ వన్ ద హెడ్లెస్ హార్ట్స్మెన్. కానీ హూ ఇస్ ఈ గోస్ట్ వల్ల, ఈ పర్టికులర్ గోస్ట్ వల్ల ఆ విలేజ్ లో ప్రజలందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ ఫియర్ డెవలప్ అయింది. దీన్ని విట్నెస్ అయిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక హెడ్లెస్ సోల్జర్ డార్క్ హార్స్ మీద హై స్పీడ్ లో రైడ్ చేస్తూ కనిపిస్తాడు. మిడ్ నైట్ లో థిక్ ఫాగ్ మధ్యలో ఒక గుర్రం పరిగెడుతున్న శబ్దం వినిపిస్తుంది. అండ్ దెన్ ఏ హెడ్లెస్ షాడో ఫ్లాషెస్ బిఫోర్ వానిషింగ్ ఇన్ టు ద ఎయిర్. బట్ వెయిట్, ఒక సోల్జర్ ఎందుకు హెడ్లెస్ గా రోమ్ చేస్తున్నాడు? అందులోనూ అంత క్రీపీగా ఒక షాడో లాగా. ఈ విషయం మీకు తెలియాలంటే మీరు 17th సెంచరీలోకి వెళ్ళిపోవాలి. వెయిట్ 17th సెంచరీ అంటే కంగారు పడిపోయి మీరు 1701 లోకి వెళ్ళిపోవద్దు. 1776 వరకు వెళ్తే సరిపోతుంది. ఐ మీన్ 1775. అనగనగా ఒక బ్రిటన్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పాలించే రాజు కింగ్ జార్జ్ III. అప్పట్లో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అయిన 13 స్టేట్స్ ని బ్రిటన్ కింగే పాలించేవాడు. అండ్ దెన్ అమెరికన్ స్టార్ట్ ఆఫ్ హ్యావింగ్ ఇండిపెండెన్స్ ఫర్ దెమ్ సెల్వ్స్. అమెరికన్ స్టేట్స్ అయిన 13 స్టేట్స్ కలిసి ఈ బ్రిటన్ కింగ్ జార్జ్ III మీద ఒక రెవల్యూషనరీ యుద్ధం చెయ్యాలి అని డిసైడ్ అయిపోతారు. అండ్ దెన్ 19th ఏప్రిల్ 1775 యుద్ధం స్టార్ట్ చేశారు. ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే మొదలైంది. ఈ బ్రిటన్ కింగ్డమ్ కింద యుద్ధం చేసే సోల్జర్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. అందులో జర్మనీ నుంచి వచ్చిన సోల్జర్స్ కూడా ఉన్నారు. వాళ్ళనే హెసెన్ సోల్జర్స్ అంటారు. వాళ్ళే ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించేవాళ్ళు. వాళ్ళలో ఆ థర్డ్ లైన్ లో 4వ పర్సన్ మన ఈ హీరో, హెడ్లెస్ హార్స్ మ్యాన్, అంటే తలకాయ లేని గుర్రం వాడు అని. ట్రాన్స్లేషన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్లా. 1775 యుద్ధం స్టార్ట్ అయింది. అండ్ ఈ సంఘటన జరిగింది మాత్రం 1776 లో. ఈ హెసెన్ సోల్జర్స్ లో అత్యంత పరాక్రమవంతుడు, వీరుడు, ధీరుడు మన తలకాయ లేని పెద్ద మనిషి. మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. యుద్ధం చేస్తున్న టైంలో మన అమెరికన్ సోల్జర్స్ సరదాగా ఒక కెనాన్ బాల్ తీసుకొచ్చి ఇతని మీద వేసారు. అంతే, ఒక్కసారిగా అతని తలకాయ పుచ్చకాయలా పగిలిపోయింది. తర్వాత అతని ఫెలో సోల్జర్స్ అతని డెడ్ బాడీని తీసుకెళ్లి పక్కనే ఉన్న స్లీపీ హ్యాలో అనే ప్లేస్ లో వితౌట్ హెడ్ బరీ చేశారు. ఇంతే, ఈ స్టోరీ ఇంతే, ఇంకేం లేదు. కానీ చివర్లో ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ఆ సోల్జర్ ఆత్మ రోజు రాత్రిపూట తన తలని వెతుక్కుంటూ ఒక షాడో లాగా తిరుగుతున్నాడు అని. అంతే, ఒక్కసారిగా ఆ విలేజ్ లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఆ రోజు వేసుకున్న తలుపులు ఈ రోజు కూడా తెరవలేకపోతున్నారు. ఇది ఇలాగుంటే 1820లో వాషింగ్టన్ ఈవింగ్స్ రాసిన ద లెజెండ్ ఆఫ్ స్లీపీ హ్యాలో అనే బుక్ ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయింది. దాంతో ఈ స్టోరీకి ఇంకాస్త బలం ఏర్పడింది. ఈ హెడ్లెస్ హార్స్మెన్ నిజంగానే ఉన్నాడు, రోజు రాత్రిపూట వస్తున్నాడు అనే ఆ బిలీఫ్ వీళ్ళ మైండ్ లో ఇంకా డీప్ గా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇందులో భయపడాల్సిన థింగ్ ఏంటో చెప్పనా, ఇతను రాసిన స్టోరీ చాలా వరకు డీప్ రీసెర్చ్ చేసి అక్కడున్న లోకల్స్ ని అడిగి నిజానిజాలు తెలుసుకొని చాలా క్లియర్ గా ఎంక్వైరీ చేసి రాశాడు. సో ఈ బుక్ ఎంత మాత్రం స్టోరీ అయినా కూడా ఎంతో కొంత ఖచ్చితంగా నిజం ఉండే ఉంటది. సో దేర్ కెన్ బి ఏ ఛాన్స్ దట్ గోస్ట్ రియల్లీ డూ ఎగ్జిస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గోస్ట్ స్టోరీని పక్కన పెడదాం. అసలు గోస్ట్ ఉందా లేదా, ఐ మీన్ ఆ హెడ్లెస్ హార్స్మెన్ నిజంగా ఉన్నాడా లేదా అనేది కొంచెం సైంటిఫిక్ గా అనలైజ్ చేసి
చూద్దాం. సి సైకాలజీ ప్లేస్ ఏ మేజర్ రోల్ హియర్. ఈ హెడ్లెస్ హార్స్‌మ్యాన్ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరు ఒక ప్యాటర్న్ గమనించారా? ప్రతి ఇన్సిడెంట్ కూడా నైట్ టైం మాత్రమే జరగటం. ఐ మీన్ మిడ్ నైట్, థిక్ ఫాగ్, సైలెన్స్, అండ్ దెన్ సడన్ గా ఒక హార్స్ గ్యాలపింగ్ సౌండ్ వినిపిస్తుంది అని, తర్వాత ఒక ఘోస్ట్లీ ఫిగర్ వితౌట్ హెడ్ అక్కడ ఫ్లాష్ అవుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా హెడ్లెస్ హార్స్‌మ్యాన్ వస్తాడు అని వాళ్ళ మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇలాంటి హాల్యూసినేషన్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా హాల్యూసినేషన్ అని నేను అంటాను. అలా అనడానికి దేర్ ఈజ్ ఎ రీజన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఫ్యూ సెకండ్స్. కొంతమంది సైంటిస్టులు, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చాలా ఇయర్స్ నుంచి ఈ స్లీపీ హాలో మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. బట్ దే ఫౌండ్ నథింగ్. బట్ దేర్ ఈజ్ ఎ ఫినామినన్ pareidolia which I told you before about hallucinations. ఇది ఎస్పెషల్ గా నైట్ టైం మన హ్యూమన్ బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే మనం చూడని ఆబ్జెక్ట్స్ ని, షాడోస్ ని హ్యూమన్ ఫేసెస్ లాగా లేకపోతే హ్యూమన్ ఫిగర్స్ లాగా ఇమాజిన్ చేస్తుంది. ఈ ఇల్యూజన్ యూజువల్ గా లో విజిబిలిటీ, ఫాగ్ కండిషన్స్ గానీ లేకపోతే మూన్ లైట్ సిచ్యువేషన్స్, మూన్ లైట్ కండిషన్స్ లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటది. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాస్ అరౌండ్ 5 to 6 years old. మా ఊర్లో మా ఇంటికి ఒక 2 ఇల్లుల దూరంలో ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో అమీనమ్మ అనే ఒక ముస్లిం ఫీమేల్ ఉండేది. ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి తలుపులకి ఏదో ఒక హస్తం గుర్తు వేస్తారంట. అంటే నాకంత ఐడియా లేదు, ముస్లిమ్స్ అలా వేస్తారంట. సో అలా వేశారు, ఎల్లో కలర్ హస్తం గుర్తు. సో వి థాట్ ఒక దయ్యం వచ్చి, అంటే అప్పట్లో మేము చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలందరం కూడా ఇలానే మాట్లాడుకునే వాళ్ళం అనమాట. ఒక దయ్యం వచ్చి ఆ హస్తం గుర్తు అక్కడ చెయ్యి కూడా పెట్టేసి వెళ్ళింది, రెగ్యులర్ గా వస్తూ పోతూ ఉంటారు అన్నట్టుగా మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం చిన్నపిల్లలం అంతా కలిసి. నేను ఆ టైంలో మా మామయ్య వాళ్ళ ఇంటికి ట్యూషన్కి వెళ్ళేవాడిని. మా మామయ్య వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావాలంటే ఈ మధ్యలో ఉండే ఈ గుడిసె, ఈ ప్లేస్ ని దాటుకొని రావాలి. సో నేను వచ్చేసరికి నైట్ ఖచ్చితంగా 8 అలాగ అవుతుంది. ఆ 8 అయిన టైంలో అక్కడ లైట్స్ కూడా ఏమి ఉండవు. సో మాకు అది కాక మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ దయ్యం ఉంది అనుకుంటూ తిరుగుతుంటాం కదా, ఆ ప్లేస్ కి రాగానే తెలియని ఏదో ఒక భయం మొదలయ్యేది. ఆ లోపలికి చూస్తే అంటే అది కూడా పూర్తిగా పాడుపడిపోయినట్టుగానే ఉండేది. సో మేము ఆ లోపలికి చూసినా గానీ అసలు ఏదో ఒక తెలియని షాడోస్ కనిపిస్తున్నట్టుగా, ఏదో కదులుతున్నట్టుగా ఇలాంటి వైబ్ వస్తుంది అనమాట. నేనైతే పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని. సో ఇలాంటి హాల్యూసినేషన్స్ ని మన బ్రెయిన్ మనకు కూడా తెలియకుండా ప్లే చేస్తుంటది. దిస్ ఇస్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ టు టెల్ యూ అబౌట్ పారైడోలియా ఫినామినన్. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్లీపీ హాలో లాంటి గోస్ట్ స్టోరీస్ ప్రపంచం అంతటా ఉన్నాయి. ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ఇలా ఈ ప్లేసెస్ అన్నిటిలో కూడా ఈ గోస్ట్ స్టోరీస్ చాలా కామన్ గా వినిపిస్తాయి. జర్మనీలో ఒక హెడ్లెస్ నైట్ అంటే రాత్రి కాదు, నైట్ అంటే వారియర్. ఒక హెడ్లెస్ వారియర్ నైట్ టైం రోమ్ చేస్తూ ప్రజల వెనకాల తిరుగుతున్నాడు అని చెప్పి ఒక మిత్ ఉంది. అలానే ఫ్రాన్స్ లో దుల్హాన్ అనే పేరుతో పిలువబడే ఐరిష్ మిత్ క్రియేచర్ ఉంది. వీళ్ళు హెడ్లెస్ గా నైట్ టైం తిరుగుతూ డెత్ ని అనౌన్స్ చేస్తారు అని ఒక మిత్ ఉంది. వీటన్నిటిని చూస్తుంటే నాకు ఉన్న డౌట్స్ ఇంకాస్త ఎక్కువైపోతున్నాయి. ఇవి నిజంగానే రియల్ ఇన్సిడెంట్స్ అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరో ఒక బుర్రతక్క మీద క్రియేట్ చేసిన ఒక మిత్, లేకపోతే నిజంగా మన యాన్సిస్టర్స్ ఈ గోస్ట్ స్పిరిట్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యారా? మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు వారానికి ఒకటి వస్తుంది. సో డోంట్ ఎవర్ థింక్ ఆఫ్ మిస్సింగ్ ఇట్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.